టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజాప్రతినిధి అయ్యారు. శాసనమండలిలో సభ్యుడిగా ఆయన ప్రమాణం చేశారు. శాసనమండలి కమిటీ హాల్లో లోకేష్తో ప్రమాణం చేయించారు చైర్మన్ చక్రపాణి. దైవ సాక్షిగా అంటూ తెలుగులో ప్రమాణం చేశారు లోకేష్. ఎమ్మెల్యే కోటాలో ఆయన 10 రోజుల కిందటే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాక్ష్య ప్రమాణం శాసన పరిషత్తు అధికారుల్ని సమగ్రతను కాపాడుతాను. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధని దైవ సాక్ష్య ప్రమాణం చేస్తున్నాను. సర్వభౌమాధికారుల్ని సమగ్రతను కాపాడుతాను. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధని దైవ సాక్ష్య ప్రమాణం. లోకేష్ ప్రమాణ స్వీకారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రమాణం చేసిన వెంటనే ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు నేతలు. ప్రమాణ స్వీకారమైన వెంటనే ప్రారంభమైన మండలిలోకి తొలిసారి అడుగుపెట్టారు లోకేష్. ఆయనకు మండలి సభ్యులు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన్ను సీటు దగ్గరకు తీసుకువెళ్లారు. లోకేష్ దగ్గరకొచ్చి కొందరు సభ్యులు శుభాకాంక్షలు చెప్పారు. అంతకుముందు గుంటూరులోని పార్టీ ఆఫీసులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు లోకేష్. పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత అక్కడి నుంచి శాసనమండలికి వెళ్లారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజాప్రతినిధి అయ్యారు. శాసనమండలిలో సభ్యుడిగా ఆయన ప్రమాణం చేశారు. శాసనమండలి కమిటీ హాల్లో లోకేష్తో ప్రమాణం చేయించారు చైర్మన్ చక్రపాణి. దైవ సాక్షిగా అంటూ తెలుగులో ప్రమాణం చేశారు లోకేష్. ఎమ్మెల్యే కోటాలో ఆయన 10 రోజుల కిందటే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్వభౌమాధికారుల్ని సమగ్రతను కాపాడుతాను. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధని దైవ సాక్ష్య ప్రమాణం చేస్తున్నాను. సర్వభౌమాధికారుల్ని సమగ్రతను కాపాడుతాను. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కొత్త సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు సీఎం చంద్రబాబు. నారా లోకేష్, పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్, కరణం బలరాం, దీపక్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కొత్త సభ్యులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. నారా లోకేష్, పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్, కరణం బలరాం, దీపక్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. కాపాడుతాను. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధని దైవ సాక్ష్య ప్రమాణం చేస్తున్నాను. సర్వభౌమ